హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్హెచ్ అప్డేట్స్. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ చాలామంది రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ డౌట్స్ ఇంకా అడుగుతున్నారు, లైక్ మేము ఈ సబ్జెక్ట్స్కి అప్లై చేయొచ్చా, ఈ సబ్జెక్ట్స్కి అప్లై చేయొచ్చా అని. సో వెల్ సో మీరైతే కామెంట్ చేయండి, నేనైతే మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏమైనా నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అండ్ we do provide all the notes including ECE, CSE, EEE, mechanical from first year to fourth year. So please do join in the telegram channel. అండ్ రిగార్డింగ్ ఫర్ ద ఎలిజిబిలిటీ లిస్ట్ ఏంటంటే కొన్ని ఏంటంటే నాకు కొందరు ఏం చెప్తున్నారంటే, మాకు ఆల్రెడీ మేము ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసింది మా కాలేజెస్లో అండ్ మేము అప్లై చేసాము, రిజెక్ట్ అయిందని చెప్తున్నారు కొంతమంది స్టూడెంట్స్. అండ్ యాక్చువల్గా అలా ఏమి ఉండదండి. లైక్ జేఎన్టీహెచ్ అనేది ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది బిఫోర్ ద ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అయిందని. అండ్ అన్ని కాలేజ్కి ఒకేసారి వస్తుంది ఎలిజిబిలిటీ లిస్ట్. ఒక కాలేజ్కి అలా సెండ్ చేయరు అది. అండ్ ఇంతవరకు అయితే డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మీకు కాలేజెస్ అన్నిటికీ పంపించడం జరుగుతుంది. అండ్ మీరైతే ఎవరైనా అలా చెప్తే మాత్రం నమ్మకండి, బికాజ్ జేఎన్టీహెచ్ అనేది ప్రస్తుతానికైతే లైక్ 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాక అన్ని కాలేజెస్కి సెండ్ చేస్తారు. అండ్ ఆ సెండ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఆ లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా పీసీసీఎం అనేది యాక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళన్నీ చెక్ చేసుకొని గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ కొంతమంది డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఇంకా మాకు రిజెక్ట్ అయిందని చెప్తున్నారు రిగార్డింగ్ ఫర్ ద 2024 బ్యాచెస్ వాళ్ళు. బికాజ్ అలా రిజెక్ట్ అవ్వడం ఏం లేదు, ఎందుకంటే మీ డేటా అనేది ఇంకా కాలేజెస్లోనే ఉన్నాయి. అండ్ జేఎన్టీహెచ్కి వాళ్ళు సబ్మిట్ చేయలేదు, బికాజ్ జేఎన్టీహెచ్ వాళ్ళు అడిగినప్పుడే ఈ డేటా అనేది సబ్మిట్ చేస్తారు. అండ్ అవర్ దాకా వెయిట్ చేయండి. అండ్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ లిస్ట్ అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదండి. అండ్ ఇట్ విల్ బి రిలీజ్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్, ఎందుకంటే లైక్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంది కాబట్టి వాళ్ళంతా బిజీగా ఉన్నారు. సో మేబీ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఇట్ విల్ బీ రిలీజ్. అండ్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉన్నా కానీ కింద మెసేజ్ చేయండి రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ అండ్ ఐ విల్ రిప్లై. కాకపోతే మెన్షన్ చేసేది కరెక్ట్గా మెన్షన్ చేయండి, బికాజ్ కొన్ని వర్డ్స్ అనేది అర్థం కావట్లేదు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ అనేది. అండ్ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళకి 2022 అండ్ 2023 బ్యాచెస్ వాళ్ళకి ఫిబ్రవరిలో లైక్ మార్చ్లో అప్లై చేసిన వాళ్ళకి ఇంకా అయితే ఇంకా పీసీసీఎం అనేది రాలేదు. సో వితిన్ అండ్ అబౌవ్ 60 days అయిన వాళ్ళకు ఎవరైనా ఉన్నారనుకోండి పీసీసీఎం గ్రేస్ మార్క్స్ అప్లై చేసి ఉన్న వాళ్ళకి మాత్రం బెటర్ టు గో ఫర్ ద జేఎన్టీహెచ్ సర్వీస్ స్టూడెంట్ సర్వీస్ సెంటర్ దగ్గర అండ్ అడగండి. కరెక్షన్ అయిపోయిన మార్క్స్ తొందరలోనే వస్తుంది. ఎవరైతే 60+ డేట్ దాటిన వాళ్ళు పీసీసీఎం అర్జెంటుగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు. అండ్ ఫర్ 2022 అండ్ 2023 బ్యాచెస్ వాళ్ళకి అండ్ మళ్ళీ మీకు సపరేట్గా గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఏం రాదు. ఓన్లీ ఫర్ 2024 బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ and videos. And still, if I have any concern, please let me know in a comment section. And thank you for watching this video. Thank you so much.